వామ్యాలు ఎవరి గుర్రాలు. మహాభారతం ప్రకారం శల్యుడు అనే ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు ఒకరోజు వేటకు వెళ్ళి అక్కడ ఒక లేడిని చంపబోగా అది తప్పించుకుంది. దానిని వేటాడి చంపాలని ఆ రాజు అనుకున్నాడు. అప్పుడు వేగంగా వెళ్ళే గుర్రాలను చూశాడు. అవి అంత వేగంగా వెళుతున్నాయి, ఎవరివి అని అడిగాడు సారథిని. సారథి అవి వామ్యాలు అని చెప్పాడు. వామ్యాలు అంటే ఏమిటి అని అడిగాడు రాజు. వామదేవ మహాముని గుర్రాలు అని తెలిపాడు సారథి. అయితే ఆ ముని ఆశ్రమానికి రథాన్ని తీసుకువెళ్ళమన్నాడు రాజు. ఆశ్రమానికి వెళ్ళి వామదేవునికి నమస్కరించి వామ్యాలను ఇప్పించండి, లేడిని చంపాలి అని ప్రార్థించగా ముని, నీ పని అయిన తర్వాత మా గుర్రాలు మాకు ఇచ్చేయాలి, అలా అయితేనే తీసుకువెళ్ళు అని చెప్పారు. రాజు సరేనని తీసుకువెళ్ళాడు. వాటిని తన రథానికి పూశాడు. లిప్తలో రథంతో సహా వామ్యాలు లేడి దగ్గర వాలాయి. దెబ్బతో లేడిని పడగొట్టాడు శల్యుడు. వామ్యాలు వేగాన్ని మెచ్చుకుంటూ తన రాజ్యానికి వచ్చేశాడు రాజు. రాజులకి తగిన గుర్రాలివి, ఆ బ్రాహ్మణుడికి ఈ గుర్రాలు ఎందుకు అని తన కోటలో కట్టించేశాడు. ఆ గుర్రాలని రాజు అలా ఒక నెల గడిచింది. ఎంతకీ గుర్రాలు తీసుకురాకపోవడం చూసి వామదేవుడికి సందేహం కలిగింది. రాజు పైగా బలవంతుడు, గుర్రాల మీద మోజు కలిగి ఉంటుందే అని ఆత్రేయుడు అని ఒక శిష్యుడిని పిలిచి, నువ్వు ఆ రాజు దగ్గరికి వెళ్ళి మర గుర్రాలు తీసుకురా అని పంపాడు వామదేవులు. ఆ విషయం ఆత్రేయుడు రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్పాడు. రాజు గుర్రాలు లేవు, ఏమీ లేవు, వీళ్ళు అన్నాడు. జరిగింది తెలుసుకుని వామదేవులే ఉగ్రుడయ్యాడు. ఆయనే స్వయంగా వెళ్ళాడు శల్యుడి దగ్గరికి. నా గుర్రాలు నాకు ఏమని అన్నాడు. బ్రాహ్మడివి, నీకు గుర్రాలు ఎందుకు అన్నాడు శల్యుడు. కావాలంటే 2 కంచెర గాడిదలను ఇస్తాను, వామ్యాల మీద ఆశ పెట్టుకోవద్దన్నాడు. బ్రాహ్మణ సొమ్ము కాజేసి ఇంకా మాట్లాడతావా అని గుడ్లు ఎర్రచేశాడు వామదేవుడు. ఈ బ్రాహ్మణుడు ఎక్కువగా మాట్లాడుతున్నాడు, తాళ్లతో కట్టి శూలంతో పొడిచి చంపేయండి అని అన్నాడు శల్యుడు. వాళ్ళు తన దగ్గరికి రావడానికి ముందే కళ్ళల్లో నిప్పులు కురిపించాడు ముని. ఒక్క హూంకారంతో అనేక మంది రాక్షసులను పుట్టించాడు. వారంతా కోరల్లాంటి శూలాలతో శల్యుడి మీదకి పడ్డారు. ఉత్తర క్షణంలో శల్యుడిని చంపి కింద పడేశారు. వామదేవుడు ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. శల్యుడి తరువాత అతని తమ్ముడు దలుడు రాజయ్యాడు. కొన్నాళ్ళు గడిచింది. మళ్ళీ వామదేవుడు వచ్చాడు. తన గుర్రాలు తనకి ఏమని అడిగాడు. ఉగ్రుడే అయ్యాడు దలుడు. ఏది నా బాణాలు, వాటితో ఈ బ్రాహ్మణ్ణి చంపేస్తాను అన్నాడు. అతని నోట్లో మాట అలా రాగానే, ఏమిటి నన్ను చంపుతావా, నీ బాణం నీ అంతఃపురంలో ఆడుకుంటున్న నీ కొడుకు నీ కొడుతుంది అన్నాడు వామదేవుడు. వెంటనే ఆ బాణం తగిలి కుమారుడు మరణించాడు. అంతఃపురం పరివారం గొల్లుమన్నారు. అయినా దలుడి దురాగ్రహం తగ్గలేదు. ఈ బ్రాహ్మణుడు కొవ్వెక్కి మాట్లాడుతున్నాడు, ఈ బ్రాహ్మణుడు ఇప్పుడే రక్తం వరదలయ్యేట్లు కొట్టి చంపుతానని బాణాలు పట్టుకున్నాడు. ఆ పట్టుకున్న చేతులు అలాగే ఉన్నాయి, ఎటూ కదలలేదు. తెల్లమొహం వేశాడు. తన వాళ్ళకేసి చూసి ఎన్నో అన్నాడు. అన్నీ పొల్లైపోయాయి. వామదేవుడి ముందు నేను ఓడిపోయాను, మహానుభావుడు ఈయన్నే ఆశ్రయిస్తాను అని అలాగే తల వంచి నమస్కరించాడు. అతని బంధువుల పరివారము వామదేవుని పాదాలపై పడి శరణు వేడుకున్నారు. శాంతించండని ఎన్నో విధాలు ప్రాధేయపడ్డారు. చివరకు ప్రసన్నులయ్యారు వామదేవులు. దలుడి చేతులు స్తంభం నుండి విడబడ్డాయి.
కుమారుణ్ణి కూడా బతికించారు ముని. భార్యాపుత్రులతో సహా దళుడు ముని పాదాలపై పడ్డాడు. వామ్యాలను తెచ్చి ముని ముందర పెట్టారు. రాజును ఆశీర్వదించి గుర్రాలు తీసుకుని ఆశ్రమానికి వెళ్ళారు వామదేవులు. మరీచి, అత్రి, పులస్య, పులహ, క్రతు, వశిష్ఠ, వామదేవులు తపస్సంపన్నులు. వారి మాటలు వేదవాక్కు. అలాంటి తపస్సంపన్నులు ఏదనుకుంటే అది చేయగలరు. అందువల్ల అలాంటి వారికి కోపం తెప్పించకూడదు అనేది తెలుసుకున్నాడు దళుడు. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసినారు, లైక్ చేసినారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.